ప్రభునందు ప్రియులైన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అగాపే ప్రతిధ్వని అనే ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ శుభాభివందనాలు మేము తెలియజేస్తున్నాం. ఈ దినం మరొకసారి మిమ్మల్ని కలవడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ఈరోజు అంశం, నీవు ఒక మంచి తీర్మానం తీసుకో. అంశం, నీవు ఒక మంచి తీర్మానం తీసుకో. ఈ కాలంలో మనం చూడగలిగితే ఎవరు ఏది చెప్పితే అది విని నష్టపోయిన తర్వాత తిరిగి అయ్యో నేను పప్పులో కాలేసాను, నేను సమస్యల్లో పడిపోయాను, ఎందుకు తొందరపడ్డాను అని చాలాసార్లు కృంగిపోతారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు తీర్మానం తీసుకుంటున్నప్పుడు అది సరైందా కాదా, నువ్వు వెళుతున్న మార్గం సరైందా కాదా అని నీవు తెలుసుకోగలిగితేనే నీవు ప్రమాదంలో పడవు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ కాలంలో దేవుని మీద ఆధారపడి దేవుడు చూపిస్తున్న మార్గంలో వెళ్ళేవారు చాలా తక్కువ అయిపోయారు. దేవుని పిల్లరా, ఎవరికి వారే వ్యక్తిగతంగా, ఎవరికి ఆలోచన ప్రకారంగా ఎవరు ఏది చెప్పితే అదే వినడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నేను వెళుతున్న మార్గం సరైందా కాదని తెలుసుకోవట్లా. కానీ ఈరోజు ఒక దైవజనుడిగా నేను మీతో చెప్తున్నాను, నీవు తీసుకున్న తీర్మానం ఎలా ఉంది, నువ్వు వెళుతున్న మార్గం ఎలా ఉంది, నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావా, చెడు మార్గంలో వెళ్తున్నావా? చెడు మార్గంలో కనుక వెళ్తే ఈరోజు నీవు ఒక తీర్మానం తీసుకోవాలి, ప్రభా అలాంటి తప్పును మళ్ళీ తిరిగి నేను చెయ్యను, అలాంటి పొరపాటు నేను చేయను. ఎందుకంటే ఈ కాలంలో మనల్ని పడగొట్టువారు, మళ్ళీ మనకు నష్టం చేసేవారు, కావాలనే మనం చెడిపోతే పడిపోతే నవ్వాలని ఎదురు చూసేవారు చాలా మంది ఎదురు చూస్తున్నారు. దేవుని పిల్లరా, దానికి కారణం ఏంటి అంటే నీవు నేను తీసుకున్న ఒక తీర్మానము వారికి అవకాశం ఇచ్చింది అవుతుంది. వారు చెప్పుతున్న మాటలు విని మనము వారి ముందు పడిపోవడానికి ఆస్కారం అవుతుంది. కానీ ఒక దైవజనుడిగా నేను నీతో చెప్తున్నాను, నువ్వు ఒక మంచి తీర్మానంలోకి వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే సమూయేలు అనే ఒక ప్రవక్త ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. ఆయన తీసుకున్న తీర్మానంలో ఒక ప్రత్యేకత ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉండి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చదువుదాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక అని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు నేను బోధింతును ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. సమూయేలు ప్రవక్త ఈరోజు ఈ వాక్యం వింటున్న నీతో చెప్తున్నాడు, నీకు ఒక శ్రేష్టమైన మార్గమును చూపిస్తాడట, నువ్వు వెళ్ళవలసిన ఒక చక్కటి మార్గము నీకు చూపిస్తాడట. కారణం ఏంటంటే నా మట్టుకు నేను మాత్రం ప్రార్థన చేయకపోతే అది పాపం అని ఎంచుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూడగలిగితే సమూయేలు ప్రవక్త ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. ఏం తీర్మానం అంటే నేను ప్రార్థన చేయకపోతే అది పాపమట. ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా అలా? ఈ కాలంలో ఎవరైనా జీవిస్తున్నారా? పాపంలో మునిగిపోతున్నారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే చేయకూడదు అని ఈ వాక్యాలు మరీ తేటగా మనకు చెప్తుంటే అవే కార్యాలు చేసి మనకు, మన కుటుంబానికి లేదా మన కుటుంబ సభ్యులందరికీ నష్టము కలిగే తీర్మానాలే మనం తీసుకుంటున్నాము. కానీ మన కుటుంబానికి పనికొచ్చే ఒక్క తీర్మానం మనం తీసుకోవట్లా. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నంటే ప్రార్థనలో దేవుని శక్తి ఉంది, ప్రార్థించితే దేవుడు మాట్లాడుతాడని సమూయేలు ప్రవక్త నమ్మకం. నేను వెళుతున్న మార్గం సరైనది కాకపోతే ఆ ప్రార్థనలో దేవుడు నాకు బయలుపరుస్తాడు, నేను వెళుతున్న మార్గం ఏదైనా సరైందా కాదా అని నాకు బోధిస్తాడు. సరైన మార్గము కనుక నేను వెళ్ళకపోతే ఆయన నన్ను ఆ మార్గం నుండి తప్పిస్తాడు అని సమూయేలు ప్రవక్త ప్రార్థన పూర్వకంగా తెలుసుకున్న ఒక సత్యం.
ఈ కాలంలో ఒక మాట నేను చెప్తాను దేవుని పిల్లరా, సమూయేలు ప్రవక్తలాగా మనం ప్రార్థన చేస్తే నీకు ఎవరు బోధించిన పని లేదు, ఎవరు నీకు ప్రవచనం చెప్పవలసిన పని లేదు, ఎవరు నిన్ను ఆశీర్వదించవలసిన పని లేదు. నువ్వు ప్రార్థించినప్పుడే పరలోకపు తండ్రి నీ ప్రార్థన విని నీవు తీసుకుంటున్న తీర్మానం సరైందా కాదా నీకే ఆయన బోధిస్తాడు. ఆయన నీకు స్పష్టంగా బోధిస్తాడు. ఎందుకంటే ఇక్కడ సమూయేలు ప్రవక్తకున్న ఒక చక్కటి తీర్మానం ఏంటంటే, నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపముగా మారిపోతుంది, అది నాకు పాపముగా మారిపోతుందని ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఒక చక్కటి తీర్మానం తీసుకో. నీవు నీ కుటుంబంలో ఉన్న సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కలిసి ప్రతిదినం ఒక కుటుంబ ప్రార్థనగా ఒక 5 నిమిషాలు మేము ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థన ద్వారా దేవుడు మా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు అని ఒక తీర్మానం కనుక తీసుకోగలిగితే పాపము నీ దరిదాపులోకి రాదు, ఏ శాపము నీ మీద పనిచేయదు, ఏ కాడి నీ మీద పనిచేయదు. నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం పరలోకం నుండి అభిషేకం నీ ఇంటికి వచ్చి నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు కాపుదలగా మారుతుంది. అందుకే నీవు ఒక తీర్మానం తీసుకోవాలి. ఏం తెలుసా, నేను నా కుటుంబం ప్రార్థన చేస్తాము, అప్పుడు ఏ సమస్య మా దగ్గరికి రాదు, ఏ బాధ మా దగ్గరికి రాదని. ఏం తెలుసా, నువ్వు నమ్మగలిగితే ఆ నమ్మకమైన కార్యం నీ జీవితంలో అద్భుతం చేస్తుంది. అలానే బైబిల్ గ్రంథంలో ఇంకొక తీర్మానం తీసుకుని ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. యెహోషువ గ్రంథంలో చాలా క్లియర్గా చెప్పబడుతున్న మాట. యెహోషువ ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. ఏమని తీర్మానం తీసుకుంటున్నంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. ఇంతకుముందు నేను నీకు చెప్పాను, నీవు నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కలిసి నిజమైన దేవుని నువ్వు ఆరాధించగలిగితే, ఆయన మీద ఆనుకొనగలిగితే, ఆయనను సేవించగలిగితే, ఆయనను పూజించగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుని పిల్లరా, సమూయేలు ప్రవక్త అంటున్నాడు, ప్రార్థన నేను చేయకపోతే పాపం అంటున్నాడు. యెహోషువ అంటున్నాడు, ఏమని తెలుసా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము ఒక మాట మనం అక్కడ చదువుదాం. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదనని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చాలా మంది చాలా చోట్ల అక్కడ ఏదైనా సమస్య వస్తే మాంత్రికుడి దగ్గరికి పోమంటారు, ఏదైనా రోగం వస్తే పలానా చోటికి పోమంటారు, లేదా ఏదైనా చేతబడి చేస్తే పలానా చోటి దగ్గరికి వెళ్తే బాగా తాయితులు కట్టించుకోవడానికి, లేదా ఇంకా అనేక రకాలుగా ఎన్నో ప్రయత్నాలు. ఒక క్రైస్తవుడిగా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు అనేక విగ్రహారాధనకు సంబంధించిన అన్య దేవతల దగ్గరికి వెళ్ళి తాయితులు కట్టించుకుని వస్తావు. కానీ యెహోషువ అంటున్నాడు, ఏం తెలుసా, చావైనా బ్రతుకైనా నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. మమ్మల్ని కాపాడడానికి ఆయన సామర్థ్యము గలవాడు, ఆయన నమ్మకము గలవాడు. ఆయన అంటున్నాడు, ఓకే ఒక మాట, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు నిజమైన వాడు. ఆ నమ్మకం ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఏ మాంత్రిక శక్తులు నీ మీద పనిచేయవో, ఏ చేతబడి నీ మీద పనిచేయదు, ఏ దురాత్మ శక్తులు నీ గడప దాటి నీ ఇంట్లోకి రావు. కారణం ఏంటంటే నీవు సేవిస్తున్న దేవుడు రాజులకు రాజైన వాడు, సర్వలోకాన్ని ఏలుతున్న రారాజు అయిన వాడు. ఆయన పేరు చెప్పగానే దయ్యములు వణుకుతాయి, దురాత్మలు గడగడ వణికిపోతాయి. అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది? ఎందుకు పరిగెత్తుతున్నావు? నీవు ఆరాధిస్తున్న దేవుడు సత్యవంతుడు కాదా? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నావు, ఎవరి దగ్గరికి వెళ్తే వారి దగ్గరికి వెళ్తున్నావు, అనవసరముగా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని వస్తున్నావు. అదే సమయాన్ని ఏదేసా నీ డబ్బు అవసరంలా, నీ ధనము అవసరం, నీ బంగారం అవసరంలా, నీ దగ్గర నుంచి దేవుడు ఏమి కోరుకోవట్లా. నువ్వు దేవుని సన్నిధికి వస్తే, నువ్వు ఆయన ఆరాధించగలిగితే, నీవు నీ కుటుంబం ఆయనను సేవించగలిగితే, నిన్ను కాపాడుకోవడానికి ఆయన సామర్థ్యం గలవాడు. కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద కప్పుకున్నట్టుగా నా తండ్రి నిన్ను, నీ కుటుంబాన్ని తన రెక్కల కింద కప్పుకొని ఆయన నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను తీరుస్తాడు. కారణం ఏంటంటే నువ్వు తీసుకునే తీర్మానం సరైనది ఉండాలి. ఎవరేం చెప్తారు, ఫలానా చోటికి వెళ్ళొద్దు, ఎక్కడికి పడితే అక్కడికి. ఏది సత్యమో
ఏది అసత్యమో నీవు గమనించుకోకపోతే, నీవు తెలుసుకోకపోతే నీ సమయము వృధా అవుతుంది, నీ డబ్బు వృధా అవుతుంది, నీ అనేక సమస్యలు కొని తెచ్చుకొని చివరికి మళ్ళీ ఎక్కడికి వస్తావు తెలుసా? ఆయన పాదాల దగ్గరికి వస్తావు. అదే ముందుగా ఆయన పాదాల దగ్గరికి వెళ్తే ఏ సమస్య నీదిగా. యెహోషువ అందుకే చెప్తున్నాడు, ఎవరు ఎక్కడైనా పోండి, ఎవరిని ఏ రీతికైనా ఆరాధించండి, నాకు సంబంధం లేదు, కానీ నేను బ్రతికున్నన్ని దినాలు నేనును నా ఇంటి వారు, యెహోషువ ఒక్కడనట్లా, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఒక ఇంట్లో తండ్రి ఒక పార్టీ, బిడ్డ ఒక పార్టీ, పిల్లలు ఒక పార్టీ, తల్లి ఒక పార్టీ. అనేకులు ఎవరికి వారి ఇష్టంగా జీవించడానికి ఇష్టపడతారు, కానీ యెహోషువ అలా చెప్పాలా, నేను ఒక్కరిని కాదు, నేను నా ఇంటి వారందరూ కూడా సజీవుడైన యేసుక్రీస్తును మాత్రమే మేము ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతున్నమాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం. నీ ఒక తీర్మానం తీసుకో, ఈ రోజు నుంచి నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఆరంభించి నీతో, నీ పిల్లలతో, నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని సేవించడానికి, ఆరాధించడానికి నీ ఒక తీర్మానం తీసుకోగలిగితే నీ జీవితంలో యేసు అద్భుతం చేయబోతున్నాడు. యేసు అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు తీసుకున్న తీర్మానంలో ఒక నమ్మకం ఉండాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధం అప్పుడు వర్తిల్లదు. ఇంకొక మాట నేను చెప్తాను, ఎస్తేరు కూడా ఒక చక్కటి తీర్మానం తీసుకుంది. తన ప్రజలను రక్షించుకోవడానికి, తన ప్రజలను కాపాడుకోవడానికి మొర్దెకై తాను ఏం తెలుసా ప్రయాసపడుతున్నారు. ఇక్కడ ప్రయాసపడుతున్నారు. వారు ఒక తీర్మానం తీసుకున్నారు. ఏమని తీర్మానం తీసుకున్నారంటే, నా ప్రజలను రక్షించుకోవడానికి నేను ఉపవాస దినాలు ఏర్పాటు చేసుకుంటాను. 3 దినాలు నేను, నా పనికత్తెలు, మొర్దెకై, అక్కడ ఉన్న వారి ప్రజలు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి వారి ప్రజలను కాపాడుకోవడానికి ఒక తీర్మానం తీసుకొని ప్రార్థిస్తున్నారు. నేను మొదటగా చెప్పాను, సమూయేలు ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేయకపోతే పాపం అన్నాడు. యెహోషువ ఏమన్నాడు తెలుసా? నేను నా ఇంటి వారందరూ కూడా యెహోవాను సేవిస్తామంటున్నాడు. ఇక్కడ ఎస్తేరు ఏమంటుంది తెలుసా? తనను, తన ప్రజలందరినీ కాపాడుకోవడానికి ఇష్టపడుతుంది. కారణం ఏంటంటే, మరి ఎక్కడ శక్తి లేదు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థించగలిగితేనే, ఉపవాసం ఉండగలిగితేనే తన ప్రజల్ని కాపాడుకోవడం జరుగుతుందని ఎస్తేర్కి, మొర్దెకైకి తెలుసు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నాను దేవుంటున్నారంటే, మొర్దెకై లాగా, ఎస్తేర్ లాగా నీ కుటుంబంలో ఉన్న సమస్యలు పోవాలంటే, నీ కుటుంబంలో ఉన్న బాధలు పోవాలంటే, నీ కుటుంబంలో ఉన్న రోగాలు పోవాలంటే, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు పోవాలంటే ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకో. ఈ శ్రమల కాలంలో ఉన్నాం. ఈ శ్రమల కాలంలో సరైన ఒక ఉపవాసం చెయ్యి, మామూలుగా కాదు. ఏదో ఒక తీర్మానం తీసుకో, ప్రభా ఈ 40 దినాలు నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలో ఒక అద్భుతం చేయి. ఏదో ఆచారం వల్ల మాత్రం చేయకు. ఆచారం వల్ల చేస్తే ప్రయోజనం లేదేమని పిల్లరా. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన కనుక నువ్వు చేస్తే అందులో ఒక తీర్మానం తీసుకో, కొన్ని నియమ నిబంధనలు పెట్టుకో. నా కుటుంబంలో ఈ అద్భుతం చేయి, నా కుటుంబంలో ఈ సమస్య తొలగించు, నా కుటుంబంలో ఈ శోధన తొలగించు. ప్రభా నా ఉపవాస ప్రార్థన నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, నా కుటుంబంలో విడుదల ప్రకటించు దేవా అని చెప్పేసి ఉపవాస ప్రార్థన చేయి. మొర్దెకై, ఎస్తేరు ఒక తీర్మానం తీసుకుంటున్నారు. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం మనం ఒకసారి చదువుదాం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరం నాకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలు కూడా ఉపవాసము ఉందుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత చక్కటి మాట. తన ప్రజల్ని కాపాడుకోవడానికి వారు ఉపవాస దినాలు ప్రతిష్ఠిస్తున్నారు. వారు 3 దినాలు అన్నపానములు ముట్టక దేవుని సన్నిధిలో గోచాడుతున్నారు. ఒక దైవజనుడిగా నేను నీతో చెప్తున్నాను, ఏదో చేస్తున్నాను కదా అని చేయకో. ఉపవాస దినం ప్రతిష్ఠించుకుంటే ఒక తీర్మానం నీలోకి రావాలి. ఎస్తేరు, మొర్దెకై ఒక తీర్మానం తీసుకుంటున్నారు. మేము ఇక్కడ 3 దినాలు ఉపవాసం ఉంటాను. మొర్దెకైతో ఎస్తేరు చెప్తుంది, నేనును నా పనికత్తెలందరూ కూడా 3 దినాలు ఉపవాసం ఉంటాం. ఈ ఉపవాస ప్రార్థనలో హామాను చేతిలో నుండి మొర్దెకైని, తన ప్రజల్ని కాపాడుకోవడానికి
ఉపవాస దినాలు ప్రతిష్ఠించింది. చివరికి మొర్దెకైని ఎక్కడ ఏ రీతిగా అయితే ఉరికోయకు తీయాలని ప్రయత్నం చేశాడో అదే ఉరితాడికి ఎవరైతే పన్నాగం పన్నారో వారినే తిరిగి ఉరి చేశారు. దేవుని పిల్లరా, ఒక దైవజనుడిగా నేను నీతో చెప్తున్నాను, నువ్వు సమస్యలు ఉన్నాయని, నువ్వు బాధలు ఉన్నాయని ఏదైనా కలవరపడితే ప్రయోజనంలా. నీవు వెళుతున్న మార్గంలో, నీవు తీసుకుంటున్న తీర్మానంలో సరైన నిర్ణయం ఉందా లేదా ఒకసారి ఆలోచించి, ఆ సరైన ఆలోచన కనుక, ఆ సరైన తీర్మానం కనుక ఉంటే ఖచ్చితంగా నీ శ్రమలో నుండి, నీ బాధలో నుండి, నీ దుఃఖములో నుండి ప్రభు నిశ్చయముగా నిన్ను విడుదల ప్రకటిస్తాడు. ఇక్కడ చాలా చక్కటి తీర్మానాలు తీసుకుంటున్నారు. సమూయేలు ప్రవక్త ఒక చక్కటి తీర్మానం తీసుకుంటున్నాడు. నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమవుతుంది, అది పాపముగా మారుతుంది. నేను ప్రార్థన చేస్తే నాకు చక్కటి మార్గమును నా దేవుడు బోధిస్తాడు. రెండోది, యెహోషువ చక్కటి తీర్మానం తీసుకుంటున్నాడు. ఆయన ఏం తీర్మానం తీసుకుంటున్నాడంటే, నేను నా ఇంటి వారు విగ్రహారాధన చేయకుండా, అన్య దేవతలకు పూజించకుండా, మేము బ్రతికున్నన్ని దినాలు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకుండా తెలుసా యెహోవాను సేవిస్తామని ఒక తీర్మానం తీసుకుంటున్నారు. ఎస్తేరు మొర్దెకై ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. తన ప్రజల్ని కాపాడుకోవడానికి, తన ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ఏ ఉరితాడికైతే మొర్దెకైని వేలాడదీయాలని ప్రయత్నం చేస్తున్నారో అదే ఉరితాడికి తప్పించడానికి ఏం చేస్తున్నారు తెలుసా దేవుని పిల్లరా? ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుంటున్నారు. ఒక దైవజనుడిగా నేను నీతో చెప్తున్నాను, దేవునికి ప్రతినిధిగా నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని గనుక ఒక్కసారి నువ్వు చూడగలిగితే, దేవుని వాక్యాన్ని గనుక ఒక్కసారి నువ్వు ధ్యానించగలిగితే, హామాను చేసిన ప్రతి పన్నాగం నుండి విడుదల ప్రకటించినట్టుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన సమస్యలు తీసుకొస్తున్నా ప్రతి అంధకార చీకటి శక్తులన్నిటినీ కూడా విడుదల ప్రకటిస్తాడు. నా దేవుడు నిన్ను చేయిల పట్టుకుంటాడు. నీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నీ కుటుంబంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. వ్యర్థమైన తీర్మానం చేసుకోకు. కొంతమంది భార్య ఒకరు చెప్తే భర్త ఒకరు చెప్తాడు. భార్య మాట భర్త వినదు, భర్త మాట భార్య వినదు. భార్య ఒక తీర్మానం తీస్తే భర్త ఒక తీర్మానం తీస్తాడు. మొత్తం ఆపోజిటే. కానీ చివరికి వచ్చేవారికి ఇద్దరు నష్టపోతారు. లేదా వారిద్దరు కలిసి ఒకే తీర్మానం తీసుకొని ఏది ప్రయోజనకరమైంది, ఏది మనకు అవసరమైనది అని ఒక్కసారి ఆలోచన చేసి తీర్మానం తీసుకుంటే ఏం జరుగుతుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ప్రయోజనకరమైన మాటలు కనుక నీవు ఇద్దరు ఏకీభవించి తీసుకోగలిగితే నీకు, నీ కుటుంబానికి క్షేమంగా ఉంటుంది. తగ్గించుకోండి, తీర్మానాలు తీసుకోండి. ప్రభు దగ్గర ఒక నిబంధన పెట్టుకోండి. ప్రభు, మా జీవితంలో మీరు చేసిన ప్రతి అద్భుతమైన కార్యముకే నేను వందనాలు చెల్లిస్తున్నా. నా నడిపింపులో, నా ఆలోచనలో, నా తలంపులో సరైన తీర్మానం లేకపోతే ఈ రాత్రి లేదా ఈ సమయంలో నేను ఒక చక్కటి తీర్మానాన్ని కలిగి ఉండాలి. నా దేవుని పాదాల సన్నిధికి వచ్చి నేను చేసిన ప్రతి పాపము నుండి ఒప్పుకొని పరిశుద్ధమైన మార్గములో వెళ్ళాలని నీవు కనుక ఒక తీర్మానం తీసుకోగలిగితే ఇప్పుడే నా యేసు నిన్ను చూడబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాకపోతే అందులో నిన్ను తప్పించి ఏదైనా ఇరుకైన మార్గంలో, శోధనల మార్గంలో లేదా సమస్యలున్న మార్గంలో తప్పించి ఆయన పరిశుద్ధమైన మార్గంలో నడిపించి మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేసి నిన్ను గొప్పగా దేవుడు దీవించడానికి ఆశపడుతున్నాడు. నాతో పాటు కలిసి, ప్రభా నాకు కూడా ఒక చక్కటి తీర్మానం కావాలి, నేను తొందరపడుతున్నాను ప్రభా, ఆవేశపడుతున్నాను ప్రభా, ఆ ఆవేశం నా కొత్తయ్యా, నేను కూడా ఈ రోజు నుంచి మారుతాను, నేను అనాలోచనతో వెళుతున్నాను దేవా, తొందరపాటు కలిగి వెళుతున్నాను ప్రభా, ఎన్నో నష్టాలు కొని తెచ్చుకుంటున్నాను. నువ్వు వెళుతున్న మార్గము, నువ్వు చెబుతున్న మార్గంలో విడిచిపెట్టి నాకు నచ్చిన మార్గంలో నేను వెళ్ళి ఎన్నో సమస్యలు తెచ్చుకుంటున్నాను దేవా. ఇక అలాంటి మార్గంలో నేను వెళ్ళనయ్యా, అలాంటి మార్గంలో నేను వెళ్ళను. ఈరోజు ఒక మంచి తీర్మానం కావాలి, నాకు బోధించు ప్రభు అని దేవునిక ఆయన సన్నిధిలో తల వంచగలిగితే
నా యేసు ఇప్పుడే నిన్ను తాకబోతున్నాడు. నా యేసు ఇప్పుడే నిన్ను దర్శించబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థించగలుగుతావా? దేవుడు ఈ మాటలు వింటున్నప్పుడే నీ హృదయంలో ఒక గొప్ప మార్పు కలగ చేయును గాక. నీ జీవితంలో అద్భుతములు చేయును గాక. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయును గాక. నీ కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి శోధన తొలగిపోను గాక. ప్రతి కట్లు తెంపబడును గాక. ప్రతి విధమైన దురాత్మ శక్తుల ప్రభావం అంతా యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. కళ్ళు మూసుకుంటావా? ఎన్ని కోసం ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకుంటావా? ఎన్ని కోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన యేసయ్య, నీ పాద సన్నిధికి నేను వస్తున్నాను. నీ సేవకుడుగా తండ్రి, తీర్మానం లేక ఎటు వెళ్ళాలో అర్థం కాలేని స్థితిలో నీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు దేవా. సమయలు ప్రవక్త వలె ప్రతిదినం మేము ప్రార్థించే వారుగా ఉండాలి. యెహోషువ వలె నేను నా ఇంటి వారందరూ కూడా నిన్ను సేవించేవారుగా ఉండాలి. మా కుటుంబంలో కష్టాలు, బాధలు, ఇరుకులు కనుక ఉంటే ఉపవాస దినాల్లో ప్రతిష్ఠించుకొని మా జీవితంలో నువ్వు అద్భుతం చేస్తావని నమ్మి నీ సన్నిధిలో ప్రార్థించుచున్నప్పుడు అబ్రహామును ఆశీర్వదించినట్టు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. మోషేను నడిపించినట్టుగా నన్ను, నా కుటుంబాన్ని నడిపించయ్యా. యెహోషువకు తోడై ఉండినట్టుగా నాకును మీరు తోడై ఉండి బలపరిచి అద్భుతమైన కార్యాలు మా జీవితంలో మీరు చేయమని యేసు శక్తి కలిగిన మేము ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి ఈ వాక్యము, ఈ ప్రోగ్రాంను చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నిత్యం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆత్మీయ జీవితంలో బలపడాలనుకుంటున్నారా? లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా? బలమైన ఆత్మాభిషేకం కావాలా? దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా? అయితే రండి, శక్తితో నింపబడండి. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ నాగిశెట్టి దానియల్ గారు, అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్, జమ్కుంట రోడ్, మధుటాకి ఎదురుగా, హుజురాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9392247600 మరియు 8520077430.